గ్లాస్తో కేకులు పెట్టించేలా, గ్లాస్తో క్లాప్ కొట్టించేలా, పానకం తాగే రోజు పూనకాలు వచ్చేలా ఉండబోతున్నాయి. హాయ్ భూమి, అప్పుడే రెడీ అయిపోయావా? ఉదయాన్నే లేవగానే తొందరగా వెళ్ళిపోమని అమ్మగారు చెప్పారు కదా. సంధ్యమ్మేమో రాలేదు. వస్తే వెళ్ళిపోదామని చూస్తున్నా. రాత్రి తను కూడా నాతో పాటు ఆశ్రమానికి వస్తానని చెప్పారు. పెద్దమ్మగారు లేచేసరికి నేను ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఊరుకోనన్నారు కదా. ఆవిడ లేచారంటే నేను చూస్తే ఏమైనా అంటారని నాకు చాలా భయంగా ఉంది. ఏంటే నువ్వింకా పోలేదా? శ్రీకరం, శ్రీకరం, శ్రీకరం. ఏమైందమ్మా? అమ్మా, పాపని సంధ్య తీసుకెళ్తుంది. నీ భయానికి పాప రాత్రి నిద్రపోకుండా భయపడుతూ కూర్చుంది. పాపం ఎప్పుడు లేచిందో ఏంటో, ఉదయాన్నే రెడీ అయిపోయి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. చూసావు కదా, పెట్టె కూడా దగ్గర పెట్టుకుంది. ఇప్పుడు సంధ్య వెళ్ళి జాగ్రత్తగా అక్కడ దించొస్తుంది. చిన్నపిల్లని అలా వదిలేలేం కదమ్మా. నీ చూపులతో మాటలతో ఉదయాన్నే పాపని బాధ పెట్టకు. చూసావా, నీ వల్లే నా కూతురు, కొడుకు, కోడలు అందరూ నాకు ఎదురు తిరుగుతున్నారు. నీ పేరేంటి? భూమి బామ్మగారు. ఎవరా నీకు బామ్మ? అమ్మగారు అని పిలు. తప్పైంది అమ్మగారు. అత్తయ్య, చిన్న పాపని భయపెడుతూ మాట్లాడకండి. తనని చూస్తే జాలేస్తుంది. మీరింత కఠినంగా మాట్లాడుతూ ఉంటే నాకే అదోలా ఉంది. మారాలమ్మా, మారాలి. ఏం చేస్తాం? కడుపున పుట్టిన బిడ్డని ఎక్కడో ఇచ్చావు. ఆ మాట చెప్తేనేమో నా కొడుకు అబద్ధం అని అంటాడు. రెండోసారేమో పుట్టకుండానే బిడ్డ దూరం అయిపోయింది. నీకు జీవితంలో పిల్లలు పుట్టే అదృష్టమే లేదు. అమ్మా, నువ్వంటే దిక్కు మొక్కు లేని పిల్లల్ని తీసుకొచ్చి ఆ పిల్లని నీ కూతుర్లా చూసుకుంటావు. నేను అలా చూసుకోలేనమ్మా. నాకు నా వారసులు కావాలి. వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ చెడగొట్టడం, నా కొడుకు కూతుర్ని నీ వైపు తిప్పుకోవడం, చివరికి నా మాట కూడా లెక్క చేయకుండా ఇలాంటి పాడు సంతం తీసుకొచ్చి నట్టింట్లో పెట్టడం నీకు బాగా అలవాటైపోయింది. ఏయ్, ఇంకొకసారి ఎప్పుడైనా మా ఇంటి వైపు వస్తే నేను ఊరుకోను. నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. ఈ పార్వతి ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. నా ఇంట్లో నా కొడుకే ఉండాలి, నా కూతురే ఉండాలి, నా మనవలే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేనే కాదు, నాలాంటి ఏ అమ్మైనా ఏ నానమ్మైనా ఇదే కోరుకుంటుంది. కాకి పిల్ల కాకికి ముద్దైనప్పుడు పార్వతి బిడ్డ పార్వతికి ముద్దవదా? సంధ్య బిడ్డ సంధ్యకి ముద్దవదా? ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు. ఇలా బయట వాళ్ళొచ్చి సోఫాలో కూర్చుంటాను, మంచం మీద కూర్చుంటాను, నెత్తి మీద కూర్చుంటాను, మగ్గాలు ముట్టుకుంటాను అంటే నేను ఊరుకోను. త్వరగా పంపించేయండి.
దిక్కు మొక్కు లేని వాళ్ళని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టుకోవడానికి ఇదేం సత్రం కాదు.